హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు పల్లీలు, నువ్వులతో కారప్పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాం కదండి. ఒక కప్పు పల్లీలండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే లోపల వరకు వేగవు, పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు కదా. ఇదిగోండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాం అండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులండి. జస్ట్ అట్లా వేడి తగిలితే చాలండి, మరీ ఎక్కువ ఫ్రై అవసరం. జస్ట్ ఇదిగోండి చాలు. ఇవి కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ ధనియాలండి, 1 స్పూన్ జీలకర్ర, వీటిని కూడా మెల్లిగా ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేయండి. మెల్లిగా ఇట్లా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే 1 కప్పు ఎండుమిర్చి అండి. మీ స్పైసీకి తగినంత, మీకు ఎంత స్పైసీ తింటారో అంత వేసుకోండి. దీన్ని మెల్లిగా ఫ్రై అనేద్దామండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయండి. ఇందులో ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి మిక్సీ పట్టుకోవాలంటే చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ అయితే ఈ నువ్వులు పల్లీలు కలిపి మనం మిక్సీ పట్టుకుందాం అండి. ఇదిగోండి నువ్వులు పల్లీలు పొడి అయిపోయిందండి. ఇప్పుడు మనం మిగతావి ఫ్రై చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం అండి. ఇందులో సాల్ట్ ఒక 2 స్పూన్స్, ఎక్కువ పడుతుంది, కారపొడి కదండి. ఇది కూడా మిక్సీ పెట్టేసుకుందాము. ఇది కూడా మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ నువ్వుల పొడి పల్లీల పొడిలో కలిపేసుకున్నామండి. ఇదిగండి మన పల్లీల కారపొడి రెడీ. మీకు సాల్ట్ గట్ట కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా పొడి చేసేసుకున్న తర్వాత ఏమైనా సాల్ట్ సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి ఎలా ఉందో. కావాలంటే రైస్లో మీరు కావాలంటే దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి. నాకు నెయ్యి ఇష్టం లేదని ఇట్లా నార్మల్గానే తింటున్నా. అబ్బా బాగుందండి, హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.